ప్రభుత్వాలు ఉంటాయి. ఈ 3 స్థాయిల ప్రభుత్వాలు మన కేంద్ర ప్రభుత్వం 2014 నుంచి మీకు స్వచ్ఛ భారత్ తిన్నారు. ఇంతకుముందు టాయిలెట్ వెళ్ళాలంటే మన రోడ్లన్నీ పాడైతుండే. రెండవది ఒక మూఢనమ్మకము, ఒక మనకు తెలియనితనము, ఒకటి ఆచారం పేరుతోని కొన్ని మనం అవలంబించినాం. ఎట్లా అలా పోతే ఇంట్లో కట్టుకుంటే దరిద్రమను, లేదా వాసన వస్తుందను, అవునా కదా, లేదా దాంట్లో పోవడం నాకు ఇష్టం లేదు అని కొందరు సిగరెట్లు పడతారు బయట పోయి, కొందరు సహజంగా గాలికి మంచిగా ఉంటుందని, ఇలా రకరకాలుగా ఎవరు పోలేదు. ఆ తర్వాత మేము అవగాహన చేసినాం స్వచ్ఛ భారత్ విషయం మీద. మన కేంద్ర ప్రభుత్వము ఏంది, ప్రతి ఇంటికి బాత్రూమ్ కట్టుకోవాలి, 12,000 రూపాయలు డైరెక్ట్ ఉపాధి పథకం ద్వారా మనకు ఇస్తున్నది. చాలా గ్రామాల్లో కట్టుకున్నాం కదా. ఒకవేళ మనం దానికి ఎలిజిబుల్ కాకపోతే డబ్బులు వేసి కూడా కట్టుకున్నాం, అవును కదా. ఇప్పుడు అందరు బాత్రూంలో పోతున్నారు. బయటకు పోవడం అనేది మనమే తింటాం, బయటకు ఎందుకు పోతున్నాం అని. 2047 సంవత్సరానికి అభివృద్ధి చెందిన స్వావలంబన చెందిన దేశంగా తయారు చేస్తాము. వలసవాద జాడలను లేకుండా చేస్తాము. మన వారసత్వాన్ని పండగలాగా జరుపుకుంటాము. ఏకత్వాన్ని బలపరుస్తాము. మన దేశాన్ని కాపాడే వారిని భారత పౌరులుగా మన విధులను బాధ్యతతో నిర్వర్తిస్తాము. ఇంకోటి అబ్బా కార్డ్. ఇప్పుడు కొత్తగా అబ్బా కార్డు దాదాపు ఇక్కడ 700 పైన, అంటే 700 పైన ప్రజలు ఉన్నారట. అందులో 400 మంది చేయించుకున్నారట అబ్బా కార్డు. అబ్బా కార్డు అందరూ జిరాక్స్ సిస్టర్, ఏఎన్ఎం సిస్టర్ లేదా ఆశా వర్కర్లకి ఇచ్చేస్తే వాళ్ళు చేసిస్తారు. అది అబ్బా కార్డు ఎట్లా అంటే ఫ్యూచర్లో ఐడి కొరకు మనము ఆధార్ కార్డు ఇప్పుడు ఎట్లా అడుగుతుర్రో, రేపటి రోజున మన హాస్పిటల్ వెళ్ళాలంటే ఐడి అడుగుతారు. మొదట నీ ఐడి ఇమ్మని, ఆ ఐడి కోసమే అబ్బా కార్డు అన్నట్టు. ఇంకా హాస్పిటల్లో నిజామాబాద్ హాస్పిటల్లో 30 హాస్పిటల్స్ ఉన్నాయి. గుండె సంబంధించింది 4 హాస్పిటల్, మనోరమ, మెడికవర్, ప్రగతి, ప్రతిభ. ఈ 4 హాస్పిటల్లో గుండె సంబంధించిన ఆపరేషన్లు చేస్తారు. ఆపరేషన్ కూడా అయితే ఇక్కడ మన మెడికల్ హాస్పిటల్. అంటే అందులో గుండె సంబంధించిన మూడు రకాలు ఉంటాయి. యాంజియోగ్రాము, యాంజియోప్లాస్టీ, బైపాస్ అని. యాంజియోగ్రామ్ అంటే మామూలుగా టెస్ట్, యాంజియోప్లాస్టీ అంటే వాల్ రిపేర్ అన్నట్టు. 335 మంది వస్తున్నారు. మిగతా వాళ్ళు ఏంటంటే సేమ్ ఫ్యామిలీ, భార్యాభర్త ఇట్లా ఒకరికే వస్తుంది. దాంతోపాటు కొత్త బుక్స్ వచ్చినాయి. 2019 ఫిబ్రవరి 1 తర్వాత వచ్చిన వాళ్ళందరికీ ఇనెలిజిబుల్, అనర్హులు. వాళ్ళకి మళ్ళీ గవర్నమెంట్ మన ప్రధానమంత్రి గారు కొత్త అప్లై చేసుకోవడానికి చెప్పినప్పుడు మనము సిఎస్సి సెంటర్స్ అంటే మీ సేవా సెంటర్స్లో డైరెక్ట్గా వెళ్ళి పట్టా పాస్బుక్, ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా ఈ 3 తీసుకొని వెళ్ళి అక్కడ అప్లై చేసుకుంటే నెక్స్ట్ నుంచి మనకి పిఎం కిసాన్ కింద 2,000 చొప్పున అమౌంట్ జమ చేయడం జరుగుతుంది. మనకు ఆ డేట్ కట్ ఆఫ్ రిలీజ్ చేసినప్పుడు మేము ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇస్తాము. ఈ విధంగా ప్రోగ్రామ్ కండక్ట్ చేసి ఆహ్వాన కార్యక్రమం చేపట్టగలుగుతాం. లేదంటే కూలీ పనులు వెళ్ళడానికి కానీ అన్నింటికి కలిపి ఇప్పటివరకు 800 జాబ్ కార్డ్స్ ఇష్యూ చేసినాము. ఇంకా ఎవరికైనా ఇంకుడు గుంతలు కానీ ఏమైనా పనికి వెళ్ళాలనుకున్న వాళ్ళు కానీ జాబ్ కార్డ్ కావాలంటే కొత్త అప్లై చేసుకోవచ్చు. రైతులకు ఎక్కువగా రసాయన ఎరువులు, ఎక్కువ మోతాదులో ఎరువులు వాడడం వల్ల భూమిలో సామర్థ్యత, సారం తగ్గిపోతుంది. అలాగే దానివల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయన్నమాట. అందుకే రసాయన ఎరువులు కొంచెం తగ్గించుకొని వాడి సేంద్రియ ఎరువులు ఎక్కువగా వాడుకోవాలన్నమాట. మనకున్న పొలంలో కొంత భాగం అనేది సేంద్రియ వ్యవసాయానికి కేటాయించి దాంట్లో ఆవు పేడ, గోమూత్రము ఇలాంటివి వేసుకోవడం వల్ల భూమి సామర్థ్యత పెరుగుతుంది, సారం పెరుగుతుంది. అదే భూమిలో పోషక విలువలు కూడా పెరిగి భూమి బలంగా తయారవుతుంది. వాటి ద్వారా వచ్చే ఆహారం మనం తీసుకోవడం వల్ల మనకి వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది అన్నమాట. అలాగే మీ పొలంలో మట్టి నమూనా పరీక్ష చేయించుకోవాలి.
ఎందుకంటే ఎంత పోషక విలువలు ఎంత ఎక్కువగా తక్కువగా ఉన్నాయో మనకి తెలుస్తుంది అనమాట భూమి పరీక్ష చేసుకుంటే. మీ పొలంలో ఉన్న కొంచెం మట్టి శాంపుల్ తీసుకెళ్ళి సాయిల్ టెస్టింగ్ ల్యాబ్లో ఇస్తే వాళ్ళు మీకు ఒక సాయిల్ హెల్త్ కార్డు ఇస్తారనమాట. దాంట్లో మన పొలంలో ఉన్న పోషక విలువలు ఎంతెంత ఉన్నాయో వాటిపైన మెన్షన్ చేసి ఇస్తారు. దాన్ని బట్టి మనకి పొలానికి కావాల్సిన తగ్గట్టు మనం ఎరువులు వాడుకోవచ్చు. అలాగే ప్రభుత్వం వారు మనకి ఇప్పుడు అందుబాటులోకి నానో యూరియా అనేది తీసుకొచ్చారు. నానో యూరియా ఏంటంటే ఇప్పుడు మన యూరియా అనేది గుళికల రూపంలో ఉంటుంది కదా, ఇది అనేది లిక్విడ్ రూపంలో ఉంటుంది అనమాట. ఇది మనకి పొలానికి తక్కువ మోతాదులో ఇచ్చినా మనకి దిగుబడి అనేది ఎక్కువగా వస్తుంది. అలాగే గుళికల రూపంలో యూరియా వాడడం వల్ల ఏమవుతుందంటే పొలంలో సామర్థ్యత తగ్గిపోతుంది. అది వేసినప్పుడు మనకి మొక్కలకి పోషణ ఇస్తుంది కదా, ఇదేంటంటే మనం కీటకనాశిని ద్వారా వేసుకున్నా వేరే దేంతో కలిపి వేసుకున్నా మొక్కలకి కావాల్సిన సమయంలో మొక్కలకి నత్రజని అందిస్తుంది అనమాట. అందరూ గుళికల రూపంలో ఉన్న యూరియా తగ్గించి వాడి నానో యూరియా ఎక్కువ వాడాలని తెలుపుతున్నాను. అలాగే ఇక్కడ మేము పెట్టాము, ఇది డ్రోన్ అంటుంది మీకు. మీరందరూ పిచికారీ డబ్బాలు తీసుకెళ్తారు కదా, 5 నుంచి 6 సార్లు నీళ్ళు నింపుకుంటారు. అది గంటకి పైగా సమయం పడుతుంది మీకు పిచికారీ చేసుకోవడానికి. ఇదేంటంటే 10 నుంచి 15 నిమిషాల్లో మీకు పిచికారీ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సమయము ఖర్చు కూడా తగ్గుతుంది. ఇక్కడ కింద దీనికి డబ్బా వచ్చే ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే నరేంద్ర మోడీ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ గురించి చెప్పడానికి వచ్చారు వీళ్ళందరూ. ఈ స్కీమ్ల గురించి తెలుసుకొని ప్రతి ఒక్కళ్ళు వినియోగించుకోవాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.